ఫోన్ లిఫ్ట్ చేయవేంటి? ఎన్నిసార్లు చేశాను తెలుసా? చేసావా? వెళ్ళి చూడు. సారీ, సైలెంట్ మోడ్ లో పెట్టేశాను. ఫోన్ సైలెంట్ లో పెట్టడం అంటే మన గురించి ఆలోచించే వాళ్ళని టెన్షన్ పెట్టడం అన్న విషయం తెలుసా? ఫోన్ లిఫ్ట్ చేయి, కనీసం చూసుకొని తిరిగి ఫోన్ చేయవు. ఎన్ని ఆలోచన తప్పేసా తెలుసా? ఏమైపోతాను చేతు? అయ్యా మీరేమోరు మేడం, మేము మీ గురించి ఆలోచించి పిచ్చెక్కిపోతాం. పిచ్చి వదలం కదా. అయినా మీ అమ్మాయి ఇలాగ సడన్ గుడ్ నైట్ గుడ్ బాయ్ అని చెప్పేసి లాగౌట్ అయిపోలేం కదా. మీరు సడన్ గా ఫోన్ కట్ చేసినా మళ్ళీ తిరిగి ఫోన్ చేస్తారేమని ఫోన్ చేతిలోనే పట్టుకొని తిరుగుతూ ఉంటాం. చివరికి వాష్రూమ్కి వెళ్ళినా సరే పిచ్చి వదలం కదా. మాట్లాడు, బాబు నిద్ర లెగుస్తాడు. ఓ మై గాడ్, నీ కొడుకు లేస్తే ఏడుస్తాడని భయపడుతున్నావే తప్ప ఈ పిచ్చి నా కొడుకు నువ్వు వదిలేస్తే ఏడ్చి చచ్చిపోతాడని మాత్రం ఆలోచించడం లేదే. ఛీ, దీనమ్మ జీవితం. తాగొచ్చావా? లేదే, తాగలేదే. నీ లాంగ్వేజ్, నీ బాడీ లాంగ్వేజ్ ఎప్పుడు ఎలా ఉంటాయో నాకు తెలీదా? ఓహో, ఇన్ని తెలిసిన నీకు నేను ఎందుకు తాగడం మాత్రం తెలీదా? ఎస్, తాగొచ్చాను. నో, తాగుతూ వచ్చాను, ఇంకా తాగుతాను. దిక్కుమాల మగ జన్మ. ఏడవడానికి కూడా అహం అడ్డొస్తుంది. ఇది అహం కాదు, భయం. ఏడ్చే మొగాడిని నమ్మకూడదు అంటారేమన్న భయం. ఆడదాంట్లో ఏడుస్తున్నాడేంట్రా అనుకుంటారేమన్న భయం. తాగితేనే కాస్త ధైర్యంగా ఏడవచ్చు. సర్లే, ఇవన్నీ నీకెందుకు, నేను పోతున్నా. చైతు వద్దులే, నేను పోతున్నా. చైతు, నువ్వు అలా పిలవాలే కానీ చచ్చిపోయినా కూడా మళ్ళీ తిరిగి వస్తాను తెలుసా. సరేలే కొంచెం. నేను పోతా. చైతు కొంచెం, ఇప్పుడే వస్తాను. ఎస్, ఇదే కరెక్టే. శ్వేతను ఎలాగైనా ఒప్పించాలి, ఒప్పించి తీరుతాను. కానీ నాకేం అక్కర్లేదు. చైతు, శ్వేత మిమ్మల్ని పిలవాలే కానీ మందేంటి, విషమైనా తాగిస్తాను. ఏడ్చావులే. ఏడవడానికే కదా తాగుతుంది. ఇప్పుడు చెప్పు. నువ్వే చెప్పాలి. నేను ఆల్రెడీ చెప్పాను కదా. ఇంత హార్ష్గా ఎలా ఉన్నావు శ్వేత? హార్ష్గా కాదు, స్ట్రాంగ్గా ఉన్నాను. తప్పదు. ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వు యూఎస్ వెళ్ళడం నీ కల. కల కాదు, ఆశయం. వాట్ ఎవర్, ఈ ప్రాజెక్ట్ కోసం నువ్వు యూఎస్ వెళ్ళడం నీ ఆశయం. ప్రస్తుతానికి నేను ఇక్కడ ఉండడం నా అవసరం. ఆశయానికి అవసరం ఎప్పుడు అవలం. నేను రాకు, ఈ టాపిక్ ఇక్కడితో వదిలి. నీకేమన్నా మతిపోయిందా? ఈ పరిస్థితిలో పెళ్ళెలా చేసుకోగలను? చిట్టి పరిస్థితి ఏంటి? హలో మేడం, మనమేను నిన్న కాక మొన్న ఓటు హక్కు వచ్చిన బాలకుమార్లు అనుకుంటున్నావా? ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని ఆ ఎడ్యుకేషన్ లోన్ కట్టుకుంటూ తిరిగి చూసరికి 30 ఎప్పుడో దాట. శ్వేత, నీ పరిస్థితిని అర్థం చేసుకున్నాను, నువ్వే నా పరిస్థితి అర్థం చేసుకోవట్లేదు, మన గురించి ఆలోచించడం లేదు. శ్వేత, నీ బాధ్యత నా బాధ్యత కాదా? నీ కొడుకు నా కొడుకు అవ్వలేడు. నువ్వు అని చాలు, నేను నా గుండెల్లో పెట్టుకొని చూసుకో. నీ కొడుకుని సారీ మన కొడుకుని నా నెత్తిన పెట్టుకొని చూసుకుంటాను. ఏంటి శ్వేత, నాపై నమ్మకం లేదా? నమ్మకం లేకుండానే ప్రేమిస్తున్నానా? నువ్వే అర్థం చేసుకోకుండా ఆర్గ్యూ చేస్తున్నావు. చిట్టి చిన్నప్పటి నుంచి విలేజ్ లోనే పెరిగాడు. ఈ సిటీ లైఫ్ కి ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు. అలాంటిది యూఎస్ అంటే నేను ఆ ఛాన్స్ తీసుకోలేను. అరే, ఎంతసేపు నీ మాట తినకన్నా మాట పట్టించుకోవా? లేదా పిల్లగా మాట్లాడు. పగిలిపోతుంటే గొంతు ఆగదు. నీ లైఫ్ లో జరగాలని కొన్ని నువ్వు అనుకున్నట్టే నా లైఫ్ లో కూడా కొన్ని జరగాలని నేను అనుకుంటాను కదా. నాకు రైట్ లేదా? లేదని ఎవరన్నారు చేతు? నాది ప్రాబ్లం
నీది ప్లానింగ్. ప్రాబ్లంకి తగ్గట్టు ప్లానింగ్ ఉండాలి, కానీ ప్లానింగ్ కోసం ప్రాబ్లమ్ని నెగ్లెక్ట్ చేయకూడదు. నా చెప్పాల్సింది చెప్పాను. తీసుకోవచ్చు. అంటే ఏంటి? అంటే ఏంటి? రేగప్ప పిచ్చి please go. Chetu, please go. I said go. Chetu, go. Chetu, go. ఇప్పుడు బాటిల్ అవసరమా? నా కోసం కాదు తల్లి. పొరపాటున వాడు తాగేస్తే లోపలికి హలో, నమస్తే. ఇక్కడ ఒక క్యాబ్ యాక్సిడెంట్ అయిందండి. అందులో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫోన్లో డాక్టర్ మీ నెంబర్ ఫీడ్ చేసింది, అందుకే మీకు ఫోన్ చేస్తున్నాం. కొంచెం సీరియస్గా ఉందండి, వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. మీరు ఇమీడియట్గా అపోలో హాస్పిటల్కి వచ్చేయండి. శ్వేత గారు, మా ప్రయత్నం మేము చేసామండి, కానీ యువర్ పేరెంట్స్ ఆర్ నో మోర్. ఐఎమ్ సారీ. అమ్మా, అన్నయ్యకి అమ్మని చేసి వెళ్ళిపోయారేంటి? మీకు ఇది న్యాయమా? ఏంటి నాన్న, ఏ పని చేసినా మీ సలహా తీసుకోకుండా చెయ్యలేనుగా. మరి నా చెయ్యి వదిలేసి సడన్ గా వెళ్ళిపోయారేంటి? మీరు లేరనే బాధ కంటే మీరు నాపై పెట్టిన బాధ్యత నాకు చాలా భారంగా, భయం వేస్తుంది నాన్న. మీకు మాత్రం చాయిస్ ఉంటే మీరు చిట్టిని ఇలా వదిలేసి వెళ్ళిపోతారా? అమ్మా, నువ్వు ఎప్పుడు కర్మఫలం జాతక బలం అంటుంటే ఇదంతా ట్రాష్, మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది అని నేను ఎప్పుడు వాదించేదాన్ని. కానీ నేను ఇప్పుడు తప్పేమో, విధనేది ఉందేమో, దాన్ని మనం తప్పించుకోలేమేమో అనిపిస్తుంది. నా కర్మ, చిట్టిగాడి కర్మ ఇలా జరిగింది. చేతు కనిపెట్టమ్మా, నేనంటే పిచ్చమ్మా వాడికి. అమ్మా, అసలు మీరు ఇప్పుడు ఏ లోకంలో ఉన్నారు? మీకు ఇది రాత్రి పగులో కూడా నాకు తెలియదు. కానీ నేను బాధపడుతుంటే మాత్రం మీరు అక్కడ సుఖంగా ఉండలేదు. సర్లేమ్మా, నేను చూసుకుంటాను, అంతా నేను చూసుకుంటానమ్మా. గుడ్ నైట్. कौसल्या सुप्रजा रामपूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम् कौसल्या అక్కలే తాగు చిట్టి, లే ఒక అరగంటరా, నైట్ అంతా వర్క్ చేశాను. లే
తెలుసుగా నాకు ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరం సార్. సార్ పోనీ హైబ్రిడ్ అన్న ప్రొవైడ్ చేయండి. నేను 3 days ఆఫీస్కి వస్తాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. చిటి చిటి చిట్టి 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 ఎక్కడున్నావు? చిట్టి 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 అయ్యో చిట్టి ఎక్కడికి? డోర్ ఓపెన్ ఉందండి. చిట్టి 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 బయట ఎవరున్నారా? చిట్టి 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 తలుపుతీ. అయ్యో ఇప్పుడెలా ఇప్పుడెలా? అయ్యో చేతికి ఫోన్ చేద్దాం. వద్దు, చేసిన ఎత్తడు, ఎత్తిన తిడతాడు. అయ్యో ఇప్పుడే రాదు. చిట్టి చిట్టి నువ్వేనా? చిట్టి చిట్టి తలుపుతీ, తలుపుతీ. అయ్యో అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఎన్ని గంటలు పడుతుందో తెలుసా? భగవంతుడా నువ్వు ఉన్నావు నాయనా. నువ్వెన్నా చేతులు కట్టేసింది? నేను చెప్పేది ప్లీజ్. ఏంటి ఇది? చూసింది చాలా, చేసింది చాలా. మనిషి అనుకుంటావా, పశువు అనుకుంటావా? మనిషి చిట్టి శ్వేత, వాడిని లోపలికి వెళ్ళమని చెప్పు. నేను నీతో మాట్లాడాలి. బహుశా నేను నీతో మాట్లాడే చివరి టైం ఇదే అనుకుంటా. చిట్టి లోపలికి వెళ్ళరా ప్లీజ్, వెళ్ళరా. ఇలా అయితే ఎలా చచ్చేది? మనిషి ఒప్పసిప మన చేతులు కట్టి తీసుకొని వస్తావా? వాడి చేతులు కట్టేసి తీసుకొచ్చానని వాడి కోపం వచ్చిందంటే వాడు అమాయకత్వం. వాడి ఇంటి నుంచి బయటకు ఎలా వెళ్ళాడు? నన్ను ఎలా కలిసాడు? నేను కలవకపోతే ఏం జరిగి ఉండేది? ఇది కదా నువ్వు ఆలోచించాలి. సారీ చేతు, వాడు కనిపించకపోయేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. అలా చూసేసరికి నేను తట్టుకోలేకపోయాను. రాత్రి వెళ్ళిన దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు తెల్లారుతున్నా, ఎప్పుడెప్పుడు నేను కలిసి మాట్లాడదామని రాత్రంతా ఎదురు చూస్తూనే ఉన్నాను. ఉదయం మీ దగ్గరికి వస్తుండగా మీ వీధి చివరి పాల దుకాణం దగ్గర చిట్టి కనిపించాడు. ఏం జరిగిందో తెలియదు కానీ 4-5 కలిసి వాడిని కొడుతూ ఉన్నారు. వీడు కూడా వాళ్ళ పైకి రాళ్ళు విసురుతున్నాడు. ఆ సిచ్యువేషన్ చూస్తేనే చాలా భయం వేసింది. నేను వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పాను, వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ వీడు నాతో రావడానికి ఒప్పుకోవట్లేదే, నాపై గొడవ పెడుతున్నాడు. వాళ్ళే వీడి చేతులు కట్టేసి నాతో పంపించారు. వాడిని ఎలా తీసుకురావాలని ఆలోచించానే తప్ప ఇలా తీసుకురావడం తప్ప ఒప్ప అని ఆలోచించలేదు శ్వేత. సారీ చేతు, ఈ విషయంలోనే కాదు నీ విషయంలో కూడా నేను చేస్తుంది తప్పే. కానీ ఓవరాల్ గా నేను చేసేది మాత్రం తప్పు కాదు, తప్పు కాదు. నా లవ్వుకు వాల్యూ లేదా? నా లైఫ్కి వాల్యూ లేదా? లేదని ఎవరన్నారు చేతు? నా నిర్ణయానికి బలమైన కారణం ఉంది. కారణమా తొక్క? అది కారణం కాదు, అది 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 దారుణం. నీ వాళ్ళని కలవడానికే కదా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చింది. జీవితంలో మొట్టమొదటిసారి అమ్మ చిట్టిని వేరే వాళ్ళ దగ్గర వదిలి వచ్చింది. ముహూర్తాలు బాగాలేదు. ఓ 3 రోజుల తర్వాత కలుద్దామంటే అమ్మ నాన్న ఊరెళ్ళి మళ్ళీ వద్దామన్నారు. కానీ నేనే ఒట్టు వేసి వాళ్ళని ఆపేశాను. పాపిస్తున్నాను. అమ్మకు చిట్టి తప్ప మరో ప్రపంచం తెలీదు. ఓ 2 రోజులు ఊరంతా తిరిగి కాస్త రిలాక్స్ అవుతుంది అనుకున్నాను. నేనే క్యాబ్ ఎక్కించి పంపించాను. నేనే వాళ్ళని పంపించేశాను. శ్వేత ప్లీజ్, అవన్నీ ఎందుకు? ఆ రోజు అమ్మ నాన్న కూడా క్యాబ్ ఎక్కమని. ఒకవేళ నేను కూడా క్యాబ్ ఎక్కుంటే నేను కూడా శ్వేత చిట్టి పరిస్థితి ఏమై ఉండేది?
కలిగించుకోవడానికి ఆ దేవుడి ఇలా పుట్టించాడు. ఏ జన్మలోనో మనం పాపం చేసుకున్నాం, వాటిని కరిగించడానికి ఆ చిట్టిని మన ఇంట్లో పుట్టించాడు. కానీ ఆ కర్మంతో నీకేం అవసరం చేతు? నువ్వెందుకు వాటిని పోయాలి? నా కర్మలు కరిగించడానికి ఆ భగవంతుడు నీతో పరిచయం చేశాడేమో. నాకు నువ్వు ఓకే, చిట్టి ఓకే, నీ కర్మలు ఓకే చేత. నీకు ఓకే అవ్వచ్చు చేతు, కానీ చిట్టికి నువ్వు ఓకేనో కాదో నాకు తెలీదే. ఒకవేళ నువ్వు చిట్టికి ఓకే కాకపోతే కాకపోతే నాకు కూడా ఓకే కాదు. ఓహో, నా లవ్వుకు నా లైఫ్కే కాదు, నాకే వాల్యూ లేదన్నమాట. మీ దృష్టిలో నేను నథింగ్ అన్నమాట, అంతేనా? అది కాదు చేతు. చిట్టి చిన్నప్పటి నుంచి అమ్మతోనే ఉన్నా, నాన్నతో కూడా ఎప్పుడు కంఫర్టబుల్ గా లేడు. నాకు కూడా ఎప్పుడెప్పుడు అలవాటు అవుతున్నాడు. అసలు అమ్మా నాన్న ఏమయ్యారు అది వాడికి తెలుసో తెలీదో కూడా నాకు తెలియదు. వాడు చెప్పలేడు, మనం అర్థం చేసుకోలేము. ఇలాంటి పరిస్థితిలో వాడి జీవితంలోకి మూడో వ్యక్తినంటే కరెక్ట్ కాదు. నువ్వేం మాట్లాడుతున్నావు? నీకైనా క్లారిటీ ఉందా శ్వేత? నాకు ఫుల్ క్లారిటీ ఉంది చేతు. యూఎస్ మాత్రమే కాదు, ప్రస్తుతానికి నాకు ఇక్కడే ఉంది. ఓహో, రాత్రికి రాత్రే పాయింట్ మారిపోయిందన్నమాట. ప్రస్తుతానికి వద్దా, ఎప్పటికి వద్దా? ప్రస్తుతానికి ఇదే నా నిర్ణయం. నా భవిష్యత్తు ఏంటో నా భవిష్యత్తు నిర్ణయిస్తుంది చేతు. ఇది ఫైనల్. పిచ్చి పట్టిందా శ్వేత? పిచ్చోడు చిట్టిగాడు కాదు, నువ్వు పిచ్చాలి. వాడు కాదు పిచ్చోడు, నువ్వు పిచ్చాలి. చిట్టిగా ఇదేరా నా భయం. ఇదే జరగబోయేది. సారీ శ్వేత, నువ్వు టెన్షన్ నువ్వేం మాట్లాడు, వెళ్ళిపో. టెన్షన్ మాట్లాడు, ఒక్కసారి నా మాట. వెళ్ళిపో చేతు. నా మాట ఒక్కసారి. Get out! Get lost! సారీ చేతు, నీకు నేను కాకపోతే వేరే చాయిస్ ఉంటుంది. చిట్టికి నేను తప్ప ఇంకో చాయిస్ లేదు. నాకు చిట్టి తప్ప ఇంకో చాయిస్ వద్దు. వాస్తవానికి వాడికి నేను చెల్లి, వాడి దృష్టిలో నేను వాడికి అక్కని, నా దృష్టిలో వాడికి నేను అమ్మని. అమ్మ స్థానంలో ఉండి ఛాన్స్ తీసుకోలేదు చేతు. I'm sorry చేతు. ఏమైంది నాన్న? ఏంటి చీర? అమ్మ అయ్యో అయ్యో ఏంటి? అయ్యో అయ్యో మర్చిపోయానా? అయ్యో నేను తీసుకొస్తా, నేను తీసుకొస్తా. అక్క చూడు, ఇగో నాన్న 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 తీసుకో. మా అమ్మ కదా ఇది గ్లాస్ ఇది. చిట్టి 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 చిట్టి. ఇదెంత పిచ్చిదాన్ని. అసలు వాడు బయటికి ఎందుకు వెళ్ళాడు? ఆలోచించలేదు, అర్థం చేసుకోలేదు. సారీ చిట్టి. సారీ అమ్మా, ఇంకెప్పుడు ఇలా చేయనే. సారీ.
ఎవరు నాన్న? అరే, చిట్టి, నేను చేయకూడదు. అరే, అయ్యో, తప్పు. అరే, ఫోన్లో ఎవరు? సంధ్య. సంధ్య. సంధ్య, చెప్పవే. నా పరిస్థితి ఏం బాగోలేదు. ఏంటి, పంపించావా? ఎవరు రాలేదు? నువ్వు పంపించాక నాకు డౌట్ ఏంటి? వస్తూ ఉండుంటారులే. వచ్చినట్టున్నారు. నేను ఎవరు? నీ ఫ్రెండ్ రిఫర్ చేశారమ్మా. నమస్కారం. కూర్చోండి. వాటర్ తెమ్మంటారా? వద్దమ్మా, చేకేమైందండి? చెప్తానమ్మా. నా పేరు సత్యానందు. నేను ఒక రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీని. నా వైఫ్ పరిమళ ఈ మధ్యే నన్ను ఒంటరివాణ్ణి చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయింది. భార్య చనిపోయాక మగాడు బతకడం చాలా కష్టం అమ్మా. చాలామంది మగాళ్ళు చేతులు కాల్చుకుంటారు. నేను చెయ్యి ఎర్రగొట్టుకున్నానమ్మా. 3-4 వారాలు, 4 రోజులు. మాకు పిల్లలు లేరమ్మా. ఆ విషయం మేము ఎప్పుడు పెద్దగా బాధపడలేదు. డబ్బు చాలా ఉంది, కానీ ప్రతిరోజు పొద్దున్న లేచిన తర్వాత ఏం చెయ్యాలో తోచదమ్మా. ఈ ఒంటరితనం ఉంది చూసావమ్మా, చాలా కష్టం. అవును అంకుల్, మీ పరిస్థితి నాకు అర్థం. కానీ నా పరిస్థితి ఇంకా దారుణం. తెలుసమ్మా, అదే నీ ఫ్రెండ్ చెప్పింది. నీకు నీ కొడుకు బాధ్యత తీసుకున్న ఒక వ్యక్తి కావాలి, నాకు ఒక బాధ్యత కావాలి. బాధ్యతను మించిన వ్యాపకం సంతృప్తికే ఉండదమ్మా. విచిత్రం ఏంటంటే, నా సమస్యకు పరిష్కారం నీ సమస్య, నీ సమస్యకు పరిష్కారం నా సమస్య. నీ కొడుకు బాధ్యతని ఒక వ్యాపకంలా కాకుండా నా అదృష్టంగా స్వీకరిస్తానమ్మా. నాకు శాలరీ కూడా అక్కర్లేదు, ప్రతిరోజు రాత్రి ఇంటికి వెళ్ళిపోతాను. దీని గురించి టెన్షన్ పడకమ్మా. కొంచెం పెయిన్ ఉంటుంది కానీ నేను మేనేజ్ చేయగలను. చేయడానికి ఒక పని కావాలమ్మా. అంకుల్ భలేవారే, మిమ్మల్ని చూస్తుంటే మా అమ్మ నాన్న ఒకే రూపంలో వచ్చినట్టుగా అనిపిస్తుంది. నేను నాకు సహాయం చేయండి అంకుల్. మిమ్మల్ని నా పేరెంట్స్ కంటే ఎక్కువ చూసుకుంటాను. అక్క రాలపోవచ్చు. వీడే చిట్టి. హాయ్ చిట్టి. నాన్న, అంకుల్ పేరు సత్యానంద్ గారు. ఈ రోజు నుంచి మనతో ఉంటారు. అంకుల్కి నమస్కారం. నమస్కారం. పర్వాలేదు అమ్మా, కొత్త కదా, కొంచెం టైం పడుతుంది. అదే అంకుల్ నా భయం అంతా. ఇంత తక్కువ టైంలో వాళ్ళేనా నేను ఆఫీస్కి వెళ్ళాలి. నాకు వదిలేమని చూసుకుంటాగా. హాయ్ హీరో. అంకుల్ సారీ చెప్పు. తప్పు నాన్న. వదిలేమ్మా, వదిలే, పర్వాలేదు. మనమైనా అంతే. మనం చేసిన పని ఎదుటి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి దగ్గర అవుతాం. మనం చేసిన పని ఎదుటి వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని దూరం పెడతాం. ఇది మనిషి లక్షణం. మానసికంగా ఎదగలేదు కానీ వాడు మనిషిగా మనిషి లక్షణాలు ఉంటాయి, కాకపోతే కొంచెం తీవ్రంగా ఉంటాయి. అంతే కదా మై చిట్టి హీరో. చిట్టి చిట్టి నేను చెప్పే జాగ్రత్తగా వినాలి, సరేనా? నువ్వు ఈ అమ్మ అన్న చెల్లెలు, నేను మీ అమ్మ అన్న చెల్లెలు. నువ్వు అమ్మ అన్న చెల్లెలు, నేను అమ్మ అన్న చెల్లెలు. అదేనా? నువ్వు అమ్మ అన్న చెల్లెలు.
చేరాను. ఇంకా టైం చూసుకుని మనం అనుకున్న పని పూర్తి చేశాను. పూర్తి చేసేస్తానమ్మా. అమ్మన్నా 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 ఆంటీ, అమ్మన్నా అదే చూస్తున్నాను అన్న. నాకు ఆఫీస్కి టైం అయిపోతుంది, ఇంకా రాలేదు. ఇది ఇది అక్క ఏంటిరా ఇది అబ్బాయి అంత టైం లేదన్నా. ఇంకా రాలేదు. అమ్మన్నా 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 ఏంటి ఎందుకు అంకుల్ ఇంత ఆలస్యమైంది? అంటే అది బీపీ టాబ్లెట్ తెచ్చుకోవడం లేట్ అమ్మా. నువ్వు ఫోన్ చేస్తున్నావు కానీ అలాగే వచ్చేస్తున్నాను కదా. అంతలేదు, సారీ. నేను ఈరోజు డ్యూటీకి వెళ్ళాలి కదా. ఏంట్రా ఇది ఏం కావాలి? ఇది ఏంటి ఆంబులెన్సింగ్ కదమ్మా? రెడీయా? ఏం చేస్తున్నావు? అమ్మని ఆలిపోయారు అమ్మలో ఊరిపోయారు ఏంటమ్మా ఇది? అంకుల్, మొదటిసారి మిమ్మల్ని చూసినప్పుడు నాకు చిన్న ఆశ కలిగింది. ఇప్పుడు ఆ ఆశ నమ్మకంగా మారింది అంకుల్. 10 రోజుల్లోనే చిట్టి మీకు ఇంత దగ్గర అవుతాడని అనుకోలేదు. నాకు దగ్గర అవడానికి చాలా కాలం పట్టింది అంకుల్. ఈ రుణం నేను మీకు ఎలా తీర్చుకోగలను? అయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? నేను చేస్తానన్న పనే కదా చేస్తున్నాను. కాకపోతే పైన ఆ భగవంతుడు ఇక్కడ చిట్టి దేవుడు విపరీతంగా సహకరించేస్తున్నారు. అదే నాకు నా భయం అంతా. ఇన్ని రోజులంటే నేను ఇంట్లోనే ఉన్నాను. ఈ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తున్నాను కదా. అయ్యో, అందుకే కదమ్మా అప్పుడప్పుడు నేను బయటికి పంపించిన ఒక్కనే వాడితో టైం స్పెండ్ చేసింది. నువ్వేం టెన్షన్ పడకు. చిట్టిగాడు నాకు పూర్తిగా అలవాటు పడ్డాడు. నాకు వాడి గురించి పూర్తిగా అర్థమైంది. నువ్వు టెన్షన్ లేకుండా ఆఫీస్కి రా. చూడు అలా చిట్టి చిట్టి ఒకసారి రానా? మనం ఈరోజు చాలా ఆడుకున్నారా? వెరీ గుడ్. సరే సరే, అక్కకి టాటా చెప్పి ఆఫీస్ పంపించి సాయంత్రం వచ్చేస్తుంది. చిట్టి అక్కకి టాటా చెప్పి పంపించు. ఆఫీస్కి వెళ్ళి వస్తున్నామా? చిట్టి, నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా నాన్న. నాకు తాగా చెప్పు. చిట్టి ప్లీజ్, నేను ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఇలా అయితే ఎలా రా? సరేనమ్మా, నాకు అర్థమైంది. చిట్టిగాడికి నాతో ఉండడం ఇష్టం లేదంట. నువ్వే ఇంట్లో ఉండు, నేనే మా ఇంటికి వెళ్ళిపోతాను. నేనే బాయ్. అమ్మన్నా అమ్మన్నా నువ్వు ఉండు ఉండాలి. ఉండు మరి నువ్వు బుద్ధిగా ఉంటావా? అల్లరి చేయకూడదు, సరేనా? సరే, అది అక్కకి టాటా చెప్పి పంపించు. గుడ్ బాయ్. టాటా చెప్పాలి. గుడ్ బాయ్. ఇప్పుడే చేస్తానే. ఏమన్నా నన్ను తిట్టి
ఫినిష్ చేసేస్తాను. ఇన్ని రోజుల నుంచి ఒక్కసారి కూడా ఫోన్ చేయాలనిపించలేదు కదా, నేనేం చేయాలి? చచా ఒకసారి చేద్దాం. నేను ఫోన్ చేసిన 2 సార్లు ఎత్తలేదు. చచా నేను చేయను. సర్లే ఒకసారి చేద్దాం. చెప్పు, ఎక్కడున్నావు? ఎలా ఉన్నావు అని అడుగుతాను అనుకున్నా. నువ్వు బాగానే ఉంటావు కదా. సరే చెప్పు, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉంటాను కదా, ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్ ఏంటి? వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. 3 రోజులు ఆఫీస్కి వెళ్ళడం మ్యాండేటరీ. మరి చిట్టి? ఇంట్లో ఉన్నాడు. ఆర్ యు క్రేజీ? చిట్టిని ఒక్క ఇంట్లో వదిలేసి ఆఫీస్కి వెళ్ళవచ్చు? ఒక్కడే ఏం లేడు, ఆయన కూడా ఉన్నారు. ఆయన ఎవరు? ఆయన అంటే పెద్ద ఆయన, చిట్టికి కేర్ టేకర్. అయినా ఎవరో ముక్కు మొహం తెలియని ఎత్తిపోయిన చిట్టిని వదిలేసి వస్తావా? మధ్యలో మాట్లాడుతున్నావా? చిట్టి విషయంలో నేను ఎప్పుడు తప్పు చేయను. ఆయన సత్యానంద్ గారని రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్, చాలా మంచి ఆయన. మోసం ఎప్పుడు మంచితనం ముసుగులోనే ఉంటుంది. ఈ రోజులు ఎలా ఉన్నాయో చూస్తున్నావుగా. స్టాప్ ఇట్ చేతు. ఈ 3 నెలల్లో చిట్టి ఆయనకి ఎంత దగ్గర అయిపోయాడో తెలుసా? అసలు ఆయన ఏం మంత్రం వేస్తున్నారో, ఏం మ్యాజిక్ చేస్తున్నారో తెలీదే. ఎక్కడా మా చిట్టి? ఎక్కడా చిట్టి? రావాలి, ఆమె తినాలి. మా చిట్టిని ఎవరైనా చూసారా? మా చిట్టిని ఇక్కడ ఎక్కడో ఉండాలి. మా చిట్టిని ఎవరైనా చూసారా? మా చిట్టి ఆమె తినాలి. చిట్టి ఎక్కడున్నాడు? రావాలి 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 చిట్టి రావాలి. ఒక ముందు తినరా ప్లీజ్. తినవా? చెల్లెమా, చిట్టి ఆమె తిన్నంట. ఈ ముద్ద నేను చందమామకు పెట్టేస్తానే. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి ఒక్క ముద్ద నాన్న. తింటావా? తింటావా? చందమామ రావి, జాబిల్లి రావి, పెన్నైనా చెప్పు. చిట్టిని 3వ వ్యక్తి పైన వదిలేసినట్టుంటే మనం పెళ్లి చేసుకుని అమెరికా వచ్చేవాళ్ళం కదా. స్టాప్ ఇట్ చేతు. అసలు ఆయన చిట్టిని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో తెలుసా? ఆ ప్రేమ వాత్సల్యాన్ని దానికి నేను నిర్వచనం చెప్పలేను. ఆ విశిష్టతను కూడా నేను వివరించలేను. నీకైనా అర్థం కాదు కానీ ఉంటాలే. బాయ్. అచ్యుతానంద జోజో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 జో. అమ్మాయి రావాలి, ఇంకా రాలేదేంటి? వచ్చేసింది అమ్మాయి. ఏంటి అంకుల్ చీర కట్టుకున్నారు? ఇదా అమ్మా? ఇది మీ అమ్మగారి చీరమ్మా. అంటే చిట్టి ఎప్పుడు దీన్ని పట్టుకోవడం చూశాను. వాడికి దగ్గర అవడానికి ఎందుకంటే మంచి మార్గం లేదనిపించింది. రోజు కట్టుకుంటానమ్మా, కాకపోతే నువ్వు వచ్చేసరికి ఇప్పేస్తా. ఈరోజు కొంచెం లేట్ అయింది. అంత నీరసంగా ఉన్నారు? నీరసంగానా? ఏం లేదమ్మా, అంత నార్మలే. అంటే నేను యంగ్గానే ఉన్నాను కానీ బహుశా నా బాడీ బాగా ఓల్డ్ అయిపోయినట్టుంది, త్వరగా అలిసిపోతున్నట్టుంది. సర్లేమ్మా, టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్తానే. అంకుల్ మీతో కొంచెం మాట్లాడాలి, కూర్చుంటారా ప్లీజ్? చెప్పమ్మా. అంకుల్ చిట్టి చిన్నప్పుడంటే
వాడు అస్సలు నచ్చేవాడు కాదు. ఆ, నాకు వాడికి అస్సలు పడేదే కాదు. ఆహా. వాడు నాకంటే పెద్దవాడైనా ఉమ్, నాకన్నా చిన్నపిల్లలు నన్ను అక్క అని పిలవడం విని మ్. వాడు కూడా నన్ను అక్క అని పిలిచేవాడు. ఓహో. నాకు చిరాకు కోపం రెండు వచ్చేవి. నాకు వాడు అస్సలు నచ్చేవాడే కాదు. మా ఫ్రెండ్స్ ఎప్పుడు మీ అన్న పిచ్చోడు పిచ్చోడు అంటుంటే నాకు బాధ కోపం రెండు వచ్చేవి. నాకు వాడు అస్సలు నచ్చేవాడే కాదు. అమ్మ కూడా ఎప్పుడు చిట్టితోనే టైం స్పెండ్ చేసేది. నాకు కుళ్ళు కోపం రెండు వచ్చేవి. నాకు వాడు అస్సలు నచ్చేవాడే కాదు. నేను 10th క్లాస్ లో క్లాస్ ఫస్ట్ వచ్చానా అది చెప్పడానికి గెంతుకుంటే ఇంటికి వచ్చానా. అప్పుడు అమ్మ సంతోషంగా నా నోట్లో స్వీట్ పెడుతూ ఈరోజు చిట్టి హచ్చులు అల్లుడు తప్పు లేకుండా రాశాడే అని చెప్పింది. నాకు కుళ్ళు కోపం రెండు వచ్చాయి. నాకు వాడు అస్సలు నచ్చలేదు. నాకు అస్సలు నచ్చలేదు అక్కడ. 20 ఏళ్ళకి నేర్చుకున్న బాలమేధావికి సన్మానం చేద్దామా అని చాలా వ్యంగ్యంగా అన్నాను. అప్పుడు అమ్మ నాతో చాలా సేపు మాట్లాడింది. చాలా విషయాలు చెప్పింది. అమ్మ చెప్పినందుకో లేక వయసు రీత్యా నాకు వచ్చిన మెచ్యూరిటీకో నాకు తెలియదు, కానీ చిట్టి పట్ల నా దృష్టికోణం మారిపోయింది అక్క. అప్పటిదాకా ముద్దుగా కనిపించిన చిట్టి అప్పటి నుంచి చాలా ముద్దుగా కనిపించాడు. నాకు చాలా నచ్చేశాడు అక్క. అంతెందుకు అమ్మ నాన్న ఇద్దరు పోయిన తర్వాత వాడిని ఎలా చూసుకోవాలో నాకు తెలియదు. కానీ మీరు వచ్చారు, మొత్తం మారిపోయింది అక్క. ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. అంకుల్ నాకు సహాయం చేస్తారా? ఏంటమ్మా? ప్రశాంతంగా ధైర్యంగా నిద్రపోయి చాలా కాలం అయిందక్క. మీ ఒళ్ళు కాసేపు పడుకోవచ్చా? ప్లీజ్. జో అచ్యుతానంద జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో 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 జో. ఇప్పుడు కాదురా, ఓపిక లేదురా. అది కాదురా, నా మాట విని కొంచెం. అమ్మ నాకు బుయ్యి వచ్చింది, సతాయించొద్దు, లోపలికి వెళ్ళి పడుకో. అమ్మన్నా బుయ్యి ఆమన్ ఆమ్ ఓమా అను లోపలికి వెళ్ళు. అమ్మ నాకు బుయ్యి వచ్చింది. పర్లేదు అమ్మా, నాకు మాత్రం వీడికంటే పెద్ద మెడిసిన్ ఉంటుంది చెప్పు. వీడే నాకు పెద్ద మెడిసిన్. చుట్టూ నువ్వు ఏబిసిడీలు నేర్చుకున్నావు కదా, వెళ్ళి లోపలికి వెళ్ళి ఏబిసిడీలు రాసే, నేను వచ్చి చూస్తాను. ఏ ఆమ్ ఓం బి ఆమ్ ఓం. సి ఆమ్. అంకల్ వాడు నీకు మెడిసిన్ కాదు నాకు తెలియదు, కానీ మీరు మాత్రం నాకు దేవుడు. వాడు అలా ఓంకారం చెప్తుంటే మనం చెప్పిన మాటలన్నీ అర్థం చేసుకుంటూ ఉంటే అది ఆనందమో ఆశ్చర్యమో తెలియదు, కానీ గుండె బరువుగాను మనసు తేలిగ్గాను ఉన్నాయి అంకుల్. సర్లేమ్మా, సరే సరే, నీకు టైం అవుతుంది, నువ్వు ఆఫీస్కి బయలుదేరు, నేను వాడిని చూసుకుంటాలే. నాకేం పెద్ద ప్రమాదం లేదన్నారు కదా డాక్టర్లు. కానీ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారుగా. నేను 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నాను, మీరు రెస్ట్ తీసుకుంటున్నారు. ఓ అలాగా, చాలా మంచి పని చేసావమ్మా. అయితే
నేను ఇంటికి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ ఆఫీస్కి వచ్చే రోజుకి వచ్చేస్తాను, సరేనా? అమ్మో! సారీ అంకుల్. ఎందుకు అంకుల్ నన్ను అందరూ స్వార్థపరులాగా చూస్తారు? అప్పుడు వాడు, ఇప్పుడు మీరు. వాడేవాడమ్మా? ఉన్నాళ్లే ఒకడు. ఇప్పుడు వాడు గురించి ఎందుకు, కానీ మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళట్లేదు. నేను 3 రోజులు కాకపోతే 30 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాను. వాళ్ళు ఇవ్వకపోతే వేరే జాబ్ చూసుకుంటాను. అది రాకపోతే నాకు టైలరింగ్ వచ్చి ఇంట్లోనే ఉండి చేసుకుంటాను. మీరు మాత్రం మాతోనే ఉండాలి. అది కదమ్మా. ఇంకా మీరేం మాట్లాడొద్దు, నాకు కోపం వస్తుంది, తిట్లు వచ్చేస్తాయి. సరే అమ్మా, తిడితే ఇంగ్లీష్లో తిట్టు. నాకు ఇంగ్లీష్ తిట్లు పెద్దగా అర్థం కావు. అంకుల్, ఎవరినైనా చూస్తే మీరు మంచివారనో చెడ్డవారనో అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే మనవారు అనిపిస్తుంది. ఎవరు వచ్చారు? ఎవరు చూడమ్మా? నాన్న? నాన్న? అవును మా నాన్నే. మీరేంటన్నా ఇక్కడ? మీకు పిల్లలేనా చెప్పారా? అబద్ధం చెప్పానమ్మా. అంటే నేను లేనని చెప్పావా? పుట్టలేదని చెప్పాను రా. చెప్పాను కదా, అబద్ధం చెప్పానని లైట్ తీసుకో. అంటే మీ పేరు సత్యానంద కాదా? కాదు, సత్యప్రకాష్. అందుకేనా హాస్పిటల్ ఐడి కార్డు అడిగితే ఫైర్ యాక్సిడెంట్ లో పోయిందని చెప్పారు? ఫైర్ యాక్సిడెంట్ ఏంటి నాన్న? అబద్ధం రా, అబద్ధం అమ్మా. మరి ఆంటీ గురించి చెప్పింది? అది ఏం చెప్పావు నాన్న? మీ అమ్మ గురించి మాత్రం నిజమే చెప్పారా? పోయిందిగా, ఆ మాట చెప్పా. కాకపోతే మీ అమ్మ పోయి 15 ఏళ్ళు అయింది, ఈ మధ్య పోయిందని లిటిల్ లిటిల్ అబద్ధం చెప్పా అంతే. ఎందుకు? ఎందుకు ఎందుకు పిచ్చిపోవాలని? చిటి చిటి చిట్టి విను, నేను చెప్పేది విను. నేను చెప్పేది అమ్మ 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 చిట్టి, నేను నా చిట్టి. అమ్మ అమ్మ చిట్టి, నేను నా చిట్టి. నీ చిట్టి? అమ్మన చిట్టి? అమ్మన చిట్టి? అమ్మని ఏంటి నాన్న? అమ్మన్నా అంటే అమ్మకి అమ్మరా, నేనేనమాట. అమ్మన చిట్టి? అమ్మన్న చిట్టి. అమ్మన చిట్టి? అక్క! అమ్మన చిట్టి! అమ్మన చిట్టి! అమ్మ! అమ్మన చిట్టి! ఏం జరుగుతుంది నాన్న ఇక్కడ? చెబుతాను రా, అది చెప్పాలనే కదా సంధితో నీకు అర్జెంటుగా ఫోన్ చేసి అర్జెంటుగా ఇక్కడ రప్పించింది. సంధ్యతోట? అంటే మీరు చేతు ఫాదర్ అని సంధ్యకు తెలుసా? తెలుసమ్మా. ఆ అమ్మాయి మీ గురించి నాకు పూర్తిగా చెప్పింది. నేను కూడా ఇక్కడ ఏం జరుగుతుంది ఎప్పటికప్పుడు ఫోన్లో అమ్మాయికి అప్డేట్ చేస్తున్నానమ్మా. ఎవరికమ్మా? సంధికేనా? ఫోన్ ఎత్తదమ్మా. అంటే ఆ అమ్మాయికి ఇంగ్లీష్ తిట్లు కూడా తెలుసు కదా, హర్ట్ అవుతుందని ఈరోజంతా నీ ఫోన్ ఎత్తొద్దని నేనే చెప్పా. చిట్టి? ఆపత్తి ఆవే ఆవిల్లియావే కొరిగట్టియా సరే, ఇప్పుడు పాయింట్ వద్దామమ్మా. ఇప్పుడు మీ ఇద్దరికి 3 ఏళ్ళుగా పరిచయం, బాగుంది. సంవత్సరంగా ప్రేమించుకుంటున్నారు, బాగుంది. చివరికి కోపాలు వచ్చి కొట్టుకుని విడిపోదాం అని డిసైడ్ అయ్యారు, ఇంకా బాగుంది. కానీ నన్ను చిట్టిగాడిని ఒంటరి వాళ్ళని చేసేద్దాం అనుకున్నారు కదరా. చిట్టిని నేను వంట చేయడం ఏంటంటే వీడి కోసమే కదా అమెరికా కూడా వెళ్ళకుండా ఆగింది. నువ్వు ఆగావమ్మా, నువ్వు ఒక్కతే మేనేజ్ చేసుకోను అని అనుకున్నావు అన్నావు, కానీ నీకు 3వ వ్యక్తి అవసరం పడింది కదమ్మా. తల తెచ్చుకోద్దమ్మా, జీవితంలో మనం అనుకున్నాను జరగవు.
మీ అదృష్టానికి మీ ఫ్రెండ్ నాకు ఫోన్ చేసింది. నా అదృష్టానికి నేను ఎలా ఉంటానో నీకు తెలియదు. తెలిస్తే నాకు ఇంకో విధంగా ఆలోచించు. అవునరా, నాకు చిన్న డౌటు. ఇన్నేళ్ల పరిచయంలో అమ్మాయికి ఎప్పుడు మీ అమ్మా నాన్న ఫోటో కూడా చూపించలేదురా నువ్వు స్టూపిడ్. అసలు వీడిని అలా నమ్మేవమ్మా నువ్వు? మీకు ఇక్కడ చాలా అదృష్టాలు కలిసి వచ్చారా. మొదటిది, చెట్టుగాడు నాకు కనెక్ట్ అవడు. రెండోది, నా గుండె కరెక్ట్ టైంకి గంట కొట్టడం. ఇక మూడోది ముఖ్యమైనది, ఇది గంట కొట్టింది కానీ ఆగిపోలేదు. అదే కదా నేను చెప్పేది. మీకేమైనా జరుగుంటే జరగలేదు కదరా. బహుశా మన సంకల్ప బలం చాలా గట్టిగా ఉంటే ప్రకృతే కాదు మన శరీరం కూడా సహకరించేస్తుంది అనుకుంటాను. అలా అనకండి నాకు. మీకు ఏదైనా జరిగింటే నన్ను నేను క్షమించుకోగలిగే దాన్ని మాత్రం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం కోట్లు గడించుకున్నా, కోటలు కట్టుకున్నా, కోటి మంది మధ్యలో దాక్కున్నా, టైం వస్తే టపీమని పోవాల్సిందే. నోకలు చెల్లిపోతే ఎవ్వరూ ఏమీ పీకలేరు. మరణానికి ఎప్పుడో కారణం ఉండదమ్మా. మరణం వచ్చే సమయానికి ఒక కారణం వెతుక్కుంటూ వస్తుంది అంతే. అలా అనకండి నాకు. నాకు భయం వేస్తుంది. దేనికమ్మా భయం? దేనికి భయం? చాలా విషయం వదిలే. ఇందాకేమన్నావు నువ్వు? అవసరమైతే టైలరింగ్ చేసుకుంటాను, ఉద్యోగం మానేస్తాను, మీరు కూడా మాతోనే ఉండాలి అన్నావు. అన్నావా? అన్నాను అంకుల్. నిజంగా అంత పని చేసేదానివమ్మా? అదేంటి అంకుల్ అలా అంటున్నారు? ఇది నా నిర్ణయం. ఓ, నిర్ణయమా? బాగుందమ్మా, బాగుంది నిర్ణయం. మరి ఇదే నిర్ణయం వాడు అమెరికా వెళ్దాం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోలేకపోయావు? అది అలా అడగాను నేను. ఇదే విషయం నేను అడిగితే ఎన్ని కారణాలు చెప్పిందో తెలుసా శ్వేత? ఇప్పుడు చెప్పు శ్వేత, మా నాన్నకి సమాధానం ఇప్పుడు చెప్పు. హలో నా ప్రియమైన పుత్రరత్నమా, నీ కాడకే వస్తున్నాను రా. అగు, అవును, అమెరికా వెళ్ళడం నీ కళ కాదు. సారీ 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 కళ కాదు కదా, ఆశయం. కరెక్టే. ఎరా, నీ ఆశయం కోసం అమ్మాయి అమెరికా రావాలి, అమ్మాయి అవసరం కోసం నువ్వు ఇండియాలో ఉండలేవరా? ఇదేం న్యాయంరా? న్యాయం మాట పక్కన పెట్టు. అసలు ఇది మగతనమే కాదు. మగతనం అంటే ఆడవాళ్ళ మీద అధికారం చలాయించడం కాదురా, ఆడవాళ్ళకి సహకారం అందించడం. ప్రేమించడం అంటే ఇష్టపడడం కాదు, కష్టాల్లో కూడా తోడుండడం. అంత నా తప్పే అంటారా? ఇందులో నీ తప్పు లేదనిపిస్తుందా? నీ తప్పు కాదనిపిస్తుందా? అలా అనిపిస్తే అది ఇంకా పెద్ద తప్పురా ఎదరా. చిట్టి వాడిని చూసి నేర్చుకోరా. నేను ఇష్టపడ్డ మొదలు పెట్టగానే నేనే నిన్నొక్క మాట అంటున్నా పడనివ్వటం లేదురా. అలాంటిది ప్రేమించిన అమ్మాయిని వదిలేసి అలా వెళ్ళిపోయావురా. 3 నెలల క్రితం పరిచయం నా కోసం 3 రోజులుగా రాత్రి పగలు హాస్పిటల్లో పడికాపులు కాసిందిరా పిచ్చి పిల్ల. అమ్మ ఫ్లోలో నేను పిచ్చి పిల్ల అనేసాను, ఫీల్ అవ్వకే. అంకుల్ రే, ఒక చేత్తో చిట్టిగాడిని పట్టుకుని ఎంత సేవ చేసిందో తెలుసా? నాకైతే మా అమ్మ గుర్తొచ్చిందిరా. చైతు, ఆడదంటేనే అమ్మరా. ఆడదే అమ్మ. తన జన్మనిచ్చిన వాళ్ళకే కాదు, తన జీవితంలోకి వచ్చిన ప్రతి వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు అమ్మ స్థానంలో నిలబడుతుందిరా ఆడది. ఆడదాన్ని అమ్మగా ఆవిష్కరించాలని వాళ్ళకి ఆ శక్తి సహనాన్ని ఇచ్చాడు, లేక వీళ్ళకి ఆ శక్తి సహనం ఇచ్చాడు కాబట్టి వీళ్ళని అమ్మగా ఆవిష్కరించాడు ఆ భగవంతుడికే తెలియాలి. ఎప్పుడైనా ఏ అమ్మనైనా పిలిచి నీకు ప్రేమ కావాలా బాధ్యత కావాలని అడిగి చూడు, ఎప్పుడు బాధ్యతనే తలకెత్తుకుంటుంది, కానీ ప్రేమని పంచుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆడదంటేనే అమ్మ, ఆడదే అమ్మ. మగాడు ఎన్నటికీ అమ్మ కాలేడురా. అంకుల్ చిట్టి
పుట్టిన తర్వాత బహుశా అమ్మ నాన్న జీవితం అంతా చిట్టికి అంకితం చేద్దాం అనుకున్నానేమో. మళ్ళీ పిల్లలే వద్దనుకున్నారట. వాళ్ళు వద్దనుకున్నా నేను పుట్టేశానట. అమ్మ నాన్న ఇద్దరు పోయిన తర్వాత అర్థమైంది వీడి కోసమే నన్ను వద్దనుకున్నా, ఆ దేవుడు వీడి కోసమే నన్ను పుట్టించాడు అని. అందుకే చిట్టిని పూర్తిగా స్టడీ చేసి నా ఉద్యోగం మానేసి ఊళ్ళో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి అలాంటి వాళ్ళ కోసం స్కూల్ కట్టిద్దాం అనుకున్నాను. నా జీవితం అంతా సేవ చేద్దాం అనుకున్నాను. ఇది కష్టమని తెలుసు అనుకున్నా, కానీ చేస్తాను, నేను చేస్తాను. మరి ఈ విషయాలను నాకెందుకు చెప్పలేదు శ్వేత? అదే మరి ఇంత ముఖ్యమైన విషయాన్ని తన జీవితంలో అంత ముఖ్యమైన నీకు చెప్పుకోలేకపోయిందంటే తప్పెవరిదంటావురా? తప్పెవరిదంటావు? చైతు, ఈ విశ్వాన్ని నడిపించేది, నియంత్రించేది ఆదిపరాశక్తి, ఒక స్త్రీ. ప్రతి కుటుంబాన్ని నడిపించేది, గెలిపించేది ఆడది, ఒక స్త్రీ. ఆ శక్తిని ఎలాగైతే శ్రీమాత్రే నమః అని పూజిస్తున్నామో, ఈ శక్తిని కూడా స్త్రీమాత్రే నమః అని పూజించాలరా. ఎందుకంటే ఆడదంటేనే అమ్మ, ఆడదే అమ్మ. I'm really sorry, శ్వేత. I'm really sorry, శ్వేత. అమ్మాయి చూసావా, నువ్వు అనుకున్నాడు కాదు, నా కొడుకు శోభరం. నాన్న, నా కొడుకు సూపర్ నాన్న. ఏమండి, చిన్నపిల్లల్ని టార్చర్ పెట్టే సౌతి తల్లులు, కోడలను చంపేసే అత్తగారులు, అత్త మామల్ని నరకాన్ని చూపించే కోడళ్ళు, ఇలా చాలామంది ఆడవాళ్ళు ఉన్నారండి. ఈ మధ్య కొత్తగా మొగుళ్ళని పిల్లల్ని చంపేస్తున్న ఆడవాళ్ళు కూడా విచిత్రంగా పుట్టుకొచ్చేస్తున్నారండి. వీళ్ళందరూ కూడా గ్రహించాలి, ఆడదంటే అమ్మ, అమ్మంటే ప్రేమ, స్త్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.